హాయ్ ఫ్రెండ్స్, హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. దిస్ ఇస్ సద్గురు. వెల్కమ్ టు మై థర్డ్ ఎపిసోడ్. ఈరోజు మనం విక్టిమ్ డ్రామా ట్రయాంగిల్ అనే ఒక మంచి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీన్ని స్టీఫెన్ కర్క్మన్ అనే అతను డెవలప్ చేశాడనమాట. సో ఇది ఒక సైకలాజికల్ మోడల్. దీంట్లో కర్క్మన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, మనకు తెలియకుండానే మనం డిఫరెంట్ రోల్స్లో ఉంటాము అన్కాన్షియస్గా. సో అలాంటి ఒక 3 రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీంట్లో మనం చాలాసార్లు మనకు తెలియకుండానే విక్టిమ్ రోల్‌లో ఉంటాం. ఎలా అంటే మన లైఫ్ బాలేదు, లేదు నాకు చాలా కష్టాలున్నాయి. సో నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువవుతుంది, నాకు టైం దొరకట్లేదు. ఇలా చాలా కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. సో మనం విక్టిమ్ మెంటాలిటీని చూపిస్తూ ఉంటాము. సో ఈ విక్టిమ్ మెంటాలిటీలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపతి కోసం చూస్తూ ఉంటామన్నమాట. సో ఇంకొక రోల్ వచ్చి రెస్క్యూయర్ రోల్. సమ్‌టైమ్స్ మనం ఈ రోల్‌లో ఉండి ఏం చేస్తామంటే, విక్టిమ్ మెంటాలిటీతో ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాము. వాళ్ళ ప్రాబ్లమ్‌ని తెలుసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్ ఫిక్స్ చేస్తూ ఉంటాము. ఇది సెకండ్ రోల్. సో దీన్ని రెస్క్యూయర్ రోల్ అని చెప్పేసి డిఫైన్ చేశాడు కర్క్‌మ్యాన్. సో థర్డ్ రోల్ ఉంటది. మన లైఫ్ బాలేదు, వేరే వాళ్ళ వల్లే నాకు ఇలా అయింది. సో మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళ మీద బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్ చేసేసి ఆహ్, సో మనకు కష్టం ఉంది అని చెప్పేసి విక్టిమ్ మెంటాలిటీ చూపిస్తూ ఉంటాము. సో ఇట్లాంటి ఒక రోల్‌ని పర్సిక్యూటర్ అంటారు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాము, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాము. సో ఇలా 3 రోల్స్ గురించి కర్క్‌మ్యాన్ డిఫైన్ చేశాడు. దీన్ని ఒక వర్క్ ఎగ్జాంపుల్‌కి తీసుకున్నాం. లైక్ ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అంటే, జై అనే ఒక బాస్ ఉన్నాడనుకోండి. సో తను గురువు అనే ఒక ఎంప్లాయీని ఎప్పుడు తిడతా ఉంటాడు. "నువ్వు వర్క్ సరిగ్గా చేయట్లేదు, నీకు అది చేత కాదు, ఇది చేత కాదు" అని చెప్పేసి. సో ఇక్కడ జై అనే బాస్ పర్సిక్యూటర్ అనమాట. సో ఇక్కడ విక్టిమ్ ఎవరు? గురు అనే అతను విక్టిమ్. ఈ గురు అనే అతను ఏం చేస్తున్నాడు? ఒక హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. నాకు వర్క్ లోడ్ ఎక్కువవుతుంది, నాకు స్ట్రెస్ ఎక్కువవుతుంది, నాకు అప్రిషియేషన్ లేదు. ఇలా చాలా కంప్లెయింట్స్ చెప్తా ఉన్నాడనమాట. సో తను ఇక్కడ విక్టిమ్ రోల్ ప్లే చేస్తా ఉన్నాడు గురు అనే అతను. ఈ గురువు అనే అతను ఏం చేస్తాడు అంటే, సాయి అనే అతని దగ్గర డిపెండ్ అయితాడు. సాయి అనే అతను లెట్స్ సే రెస్క్యూయర్ రోల్. సో గురువుకి ఎప్పుడైతే వాళ్ళ బాస్ తిట్టిండో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక సాయి అనే ఒక అబ్బాయి దగ్గరికెళ్ళి ప్రతిసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉండేవాడు. సో అలాగా తను ఎమోషనల్‌గా సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. వర్క్ లెవెల్‌లో కూడా సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. సో క్రమేణా లైక్ గురు అనే అతను సాయి మీద ఎక్కువ డిపెండెన్సీ పెంచుకున్నాడు. సో ఇలా 3 రోల్స్ కర్క్‌మ్యాన్ బ్యూటిఫుల్‌గా డిఫైన్ చేశాడు. సో నెక్స్ట్ సెషన్‌లో ఏం చేద్దాము అంటే, లైక్ ఇట్లా 3 రోల్స్‌లో మనం ఎప్పుడైతే ఉన్నాము అని మనకు అర్థమవుతుందో, వి షుడ్ గెట్ ఔట్ ఆఫ్ దట్. ఎందుకు, ఏంటి అనేది మనం నెక్స్ట్ సెషన్‌లో డిస్కస్ చేద్దాం. థాంక్ యూ ఆల్.